హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు యాసిన్ ఫుడ్ డైరీస్. ఈరోజు వీడియోలో టొమాటో కెచప్ని ఇంట్లోనే చాలా సింపుల్గా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నానండి. జనరల్గా ఈ టొమాటో కెచప్ని బయట షాప్స్లో కొంటుంటాం కదా. ఇంట్లో ఏ స్నాక్ రెసిపీ చేసినా టొమాటో కెచప్ కన్ఫర్మ్గా ఉండాల్సిందే. సో ఈ టొమాటో కెచప్ని ఇంట్లోనే సింపుల్గా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. ఈ టొమాటో కెచప్ చేసుకోవడానికి నేను ఇక్కడ 1/2 kg దాకా బాగా పండిన టొమాటోని తీసుకున్నానండి. ఈ టొమాటోని నీట్గా వాష్ చేసేసి ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేయండి. మీరు కనుక ఎక్కువగా ఈ టొమాటో కెచప్ని చేసుకోవాలి అనుకుంటే 1 kg దాకా టొమాటోని తీసుకొని ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈ టొమాటోలను పైన ఉండే గ్రీన్ పార్ట్ని తీసేసి ఒక్కొక్క టొమాటోని 8 పీసెస్గా కట్ చేసుకోవాలి. ఇలా అన్ని టొమాటోని కట్ చేసేసి ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేయండి. ఇప్పుడు ఒక ప్రెషర్ కుక్కర్ని తీసుకోండి. అందులోకి మనం కట్ చేసి పక్కన పెట్టుకున్న టొమాటో ముక్కల్ని వేసుకోవాలి. తర్వాత అందులోకి 4 నుంచి 5 ఎండుమిర్చి, 1 స్పూన్ దాకా సాల్ట్, ఒక చిన్న ఉల్లిపాయ, ఇంకా 4 నుంచి 5 వెల్లుల్లి రెబ్బలు, టేస్ట్ కోసం 1/2 ఇంచ్ దాల్చిని, 3 లవంగాలు, ఇంకా 3/4 కప్పు దాకా వాటర్ని యాడ్ చేసి మూత పెట్టి మంటని హై ఫ్లేమ్లో పెట్టి ఒక 5 లేదా 6 విజిల్స్ వచ్చే వరకు కుక్ చేసుకోవాలి. వాటర్ని ఎక్కువగా వేయకండి, 3/4 కప్పు దాకా యాడ్ చేస్తే సరిపోతుంది. ఒక 5 విజిల్స్ రాగానే స్టవ్ ఆఫ్ చేసేసి ఇలా కుక్కర్ ఆవిరిపోయాక మూత తీసి చూడండి టొమాటోలు మెత్తగా మగ్గిపోయాయి. ఇలా మగ్గిన టొమాటోల్ని పూర్తిగా చల్లారనివ్వాలి. ఇలా కంప్లీట్గా చల్లారిన తర్వాత ఈ టొమాటో ముక్కల్ని ఒక మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇలా మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని వీలైనంత మెత్తగా ఫైన్ పేస్ట్లా గ్రైండ్ చేసుకోవాలండి. ఎంత వీలైతే అంత మెత్తగా ఈ టొమాటోల్ని మనం మెత్తగా గ్రైండ్ చేసేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకొని ఈ టొమాటో ప్యూరీని ఒక జల్లెడ పెట్టుకొని ఈ టొమాటో ప్యూరీని ఫిల్టర్ చేసుకోవాలి. ఇలా ఫిల్టర్ చేసుకోవడం వల్ల ఇందులో ఉన్న చిన్న చిన్న పీసెస్ సపరేట్ అయిపోతాయి. ఒకవేళ మనం ఈ టొమాటో ప్యూరీని ఫిల్టర్ చేసుకోకపోతే టొమాటో కెచప్ అనేది టేస్ట్ బాగోదండి. ఇలా ఫిల్టర్ చేసుకున్న తర్వాత ఈ టొమాటో ప్యూరీని పక్కన పెట్టండి. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ప్యాన్ హీట్ అయ్యాక అందులోకి మనం ఫిల్టర్ చేసుకున్న టొమాటో ప్యూరీని యాడ్ చేసుకోవాలి. మంటని లో టు మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకొని అడుగు పట్టకుండా గరిటెతో కలుపుకుంటూ ఒక 5 నిమిషాల పాటు ఉడికేంత వరకు ఉడికించుకోవాలి. ఇలా ఉడకడం స్టార్ట్ అయ్యాక ఇందులోకి 1/2 కప్పు దాకా షుగర్ని యాడ్ చేసుకోవాలి. ఈ షుగర్ అనేది టొమాటో పులుపుని బట్టి యాడ్ చేసుకోవాలి. మీకు ఒకవేళ స్వీట్ సరిపోకపోతే మీరు షుగర్ని యాడ్ చేసి అడ్జస్ట్ చేసుకోవచ్చు. తర్వాత ఇందులోకి 1/2 కప్పు దాకా వెనిగర్ని వేసుకోవాలి. మీ దగ్గర వెనిగర్ లేకపోతే ఒక 1/2 బద్ద నిమ్మరసాన్ని పిండుకోండి. ఇలా వైట్ వెనిగర్ని యాడ్ చేసాక బాగా మిక్స్ చేసుకోండి. ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మీరు ఒకసారి టేస్ట్ని చూసుకోండి. ఇందులో సాల్ట్ సరిపోకపోయినా లేదా షుగర్ సరిపోకపోయినా అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇలా టేస్ట్ని అడ్జస్ట్ చేసుకున్న తర్వాత ఒక 5 నుంచి 10 నిమిషాలు మంటను లో టు మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకుని అడుగు పట్టకుండా గరిటెతో మిక్స్ చేసుకుంటూ ఉడికించుకోవాలి. ఇలా ఉడికించుకున్న తర్వాత మీకు కన్సిస్టెన్సీ అనేది కొంచెం థిక్గా ఉంటుంది. ఇప్పుడు ఈ టొమాటో కెచప్ని ప్లేట్లో వేసుకొని చెక్ చేసుకోవాలి. ఈ కెచప్ ఫ్లోయింగ్ కన్సిస్టెన్సీలో ఎక్కువగా ఉంది, ఇంకా వాటర్ రేట్ కూడా ఫామ్ అయింది. ఈ టొమాటో కెచప్ని మనం థిక్గా చేసుకోవాలి. అందుకు ఒక బౌల్లోకి 1 స్పూన్ దాకా కార్న్ఫ్లోర్ని యాడ్ చేసి 2 టేబుల్ స్పూన్ల వరకు వాటర్ని యాడ్ చేసి ఉంటలు లేకుండా మిక్స్ చేసుకోవాలి. ఈ మిక్చర్ని టొమాటో సాస్లో వేసుకుని గరిటెతో మిక్స్ చేసుకుంటూ ఉండాలి. ఇలా మీడియం ఫ్లేమ్లో మరొక 5 నుంచి 10 నిమిషాలు ఉడికించుకోవాలి. ఇలా ఉడికించుకున్న తర్వాత ఈ టొమాటో కెచప్ని మరొకసారి ఒక ప్లేట్లోకి వేసి చెక్ చేసుకోవాలి. చూడండి టొమాటో కెచప్ కన్సిస్టెన్సీ థిక్గా అయిపోయింది, ఇంకా ఫ్లోయింగ్ కూడా తక్కువ అయిపోయింది. ఇలా థిక్గా అయ్యాక స్టవ్ ఆఫ్ చేసేసి ఈ టొమాటో కెచప్ని పూర్తిగా చల్లారనివ్వాలి. ఇలా పూర్తిగా చల్లారిన తర్వాత ఈ టొమాటో కెచప్ కన్సిస్టెన్సీ ఇంకా థిక్గా అవుతుంది. సో ఈ టొమాటో కెచప్ అనేది పర్ఫెక్ట్గా రెడీ అయిపోయిందండి. అంతే అండి, ఈ టొమాటో కెచప్ని చాలా ఈజీగా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇలా ప్రిపేర్ చేసుకున్న ఈ టొమాటో కెచప్ని ఒక ఎయిటెడ్ బాక్స్లో స్టోర్ చేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఒక 2 నుంచి 3 నెలల వరకు ఈ టొమాటో కెచప్ని యూజ్ చేసుకోవచ్చు. సో బయట వెళ్ళే పని లేకుండా ఇంట్లోనే ఈ టొమాటో కెచప్ని తయారు చేసి చూడండి, చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. ఈ టొమాటో కెచప్ని మీరు ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో మీ ఫీడ్బ్యాక్ ఇంకా సజెషన్స్ని కమెంట్ బాక్స్లో పెంచేయండి. రెసిపీ నచ్చితే లైక్ చేయండి, ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని క్విక్ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం యాసిన్ ఫుడ్ డైరీస్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.